నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? తమ్ముళ్ళు, మొన్నే మీరు చూశారు, 5 ఏళ్లు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేరు. చేశారా? ఒక్క టీచర్ పోస్టు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇచ్చారా? జాబ్ క్యాలెండరు. మెగా డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ₹1 అవినీతి లేకుండా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. పిల్లలు ఆనందపడ్డారు, చాలా తృప్తిగా ఉన్నారు, బాగా చదువుకున్నారు, కష్టానికి ఫలితం వచ్చిందని ఆనందపడే పరిస్థితికి వచ్చారు. కానీ సంవత్సరం తర్వాత గొడ్డలి పార్టీ కుట్ర చేశారు. పేపర్ లీక్ అయిందన్నారు. వాళ్ళు చెప్పినన్నిటికీ సవాలు ఇచ్చినాం, సమాధానం చెప్పాం. మీకేదైనా డౌట్ ఉంటే మీరు రమ్మని కోరాం. కడాన హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు, గొడ్డలి పార్టీ అధినేత, రా నేను కూడా వస్తా, రికార్డులు తీసుకొస్తా, తాడో పేడో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఈ పార్టీ మీకు తెలుసు, ఫేక్ పార్టీ, అది గొడ్డలి పార్టీ. కానీ దానికి రారు, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. దాన్నే మన పెద్దోళ్ళు అన్నారు వితండవాదం అని. వితండవాదానికి ఆన్సర్ ఉండదు. వాస్తవాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ఇప్పుడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు మీరు చూస్తే ఓపీఎస్ సిపిఎస్ అని ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేయడానికి అడిగారు. అడిగితే ఆనాటి ముఖ్యమంత్రి గొడ్డల పార్టీ నేత చెప్పింది, అది ఎంత పని, 1 వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలు అయిన తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనే 2003లో నేనే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు ఇచ్చాను. ఆ రోజు డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇస్తే